అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. 17 మే 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు అంటే దాదాపు 145 రోజుల పాటు కర్మకారకుడైన శని భగవానుడు మీనరాశిలోని రేవతి నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు. ఈ నక్షత్రంలో ఈయన 17 మే 2026 నుండి 27 జూలై 2026 వరకు కూడా డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. అంటే రుజు మార్గంలో సంచారం చేస్తూ ఉంటారు. 27 జూలై 2026 నుండి 9 అక్టోబర్ 2026 వరకు కూడా ఆయన వక్రంలో అంటే రెట్రోగ్రేడ్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా రేవతి నక్షత్రంలో సంచారం గురించే చెప్తున్నాను, ఇది గమనించండి. మరి ఈ నక్షత్రంలో శని భగవానుడి యొక్క సంచార ప్రభావం అనేది 12 రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియో సిరీస్లో తెలుసుకుందాము. ముందుగా మనం రేవతి నక్షత్రానికి సంబంధించిన కొన్ని లక్షణాలు, కారకత్వాలు ఇలాంటి వాటిని చెప్పుకొని తర్వాత ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఆ రాశిలోని నక్షత్రాల వారికి శని భగవానుడి యొక్క రేవతి నక్షత్ర సంచార ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. ముందుగా రేవతి నక్షత్రం అనేది మనకి 27వ నక్షత్రము. ఇది మనకి ఆఖరి నక్షత్రం కూడా. ఇది పూర్తిగా మీనరాశిలో ఉంటుంది. రేవతి అనేది బుధగ్రహానికి సంబంధించిన నక్షత్రం. ఈ రేవతి నక్షత్రానికి పుష్యనుడు లేదా పుష్యన్ అధిదేవత. ఈయన ఎవరు అంటే ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరు. పుష్యనుడు మనకి ముఖ్యంగా పశువులకు సంబంధించి పశు సంరక్షణ, అలానే ప్రయాణాలను పరిరక్షించడము, మార్గాలను ప్రొటెక్ట్ చేయడము, వీటన్నిటికీ కూడా కారకత్వాలుగా తీసుకున్నారు. అంటే మనం కాస్త ఇన్ డీటెయిల్గా చెప్పుకోవాలి అంటే జంతువులకు సంబంధించి వాటిని ప్రొటెక్ట్ చేయడం కావచ్చు, వాటి మీద జాలి, దయ, ప్రేమ ఇటువంటి చూపించడం కావచ్చు. అలానే ప్రయాణాలకు సంబంధించి అంటే ఇక్కడ ఒకటి ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, తీర్థయాత్రలు ఇలాంటివి వెళ్తున్నప్పుడు ప్రయాణికులను జంతువుల నుండి ప్రొటెక్ట్ చేయడము, అలానే జంతువులని ప్రయాణికుల నుండి ప్రొటెక్ట్ చేయడము. అలానే ఇక్కడ మనకి తీర్థయాత్రలతో పాటుగా ఆధ్యాత్మిక ప్రయాణాలు అంటే మంత్ర పురస్చరణ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆ ప్రయాణికులకి కావచ్చు, లేదు అంటే కనుక సాధకులకి మార్గనిర్దేశం చేయడం కావచ్చు, వారి గమ్యంలో వారి ప్రయాణాల్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కావచ్చు. అలానే జీవి చనిపోయిన తర్వాత ఆత్మ వేరే లోకాలకు వెళ్ళడానికి వాటికి సంబంధించిన మార్గనిర్దేశం కావచ్చు, ఆ మార్గంలో ఆ ప్రయాణంలో ఆత్మని పరిరక్షించడం కావచ్చు, వీటన్నింటినీ కూడా మనకి పుష్యనికి సంబంధించిన కారకత్వాలుగా తీసుకున్నారు. అలానే కొన్ని రీసోర్సెస్ ప్రకారం ఏంటి అంటే పుష్యనుడు సముద్ర ప్రయాణాలు కావచ్చు, లేదంటే విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా తీసుకున్నారన్నమాట. అలానే ఇటువంటి నక్షత్రంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కదా, కాబట్టి ఏమిటి అంటే ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న వాళ్ళకి పిఆర్ కానీ గ్రీన్ కార్డు ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది అంటే రాసులతోటి సంబంధం లేకుండా మీది ఏ నక్షత్రమైనా ఏ రాశి అయినా కానీ విదేశాల్లో ఉండి ఈ గ్రీన్ కార్డు, పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. మిగిలిన ఫలితాలన్నీ కూడా మనం రాసుల వారీగా, నక్షత్రాల వారీగా చెప్పుకుందాం. ముందుగా మకర రాశి. మకర రాశి వారికి అసలు శని భగవానుడు ఏమవుతారు? శని భగవానుడు మీ రాశ్యాధిపతి అంటే మీ జన్మరాశికి అధిపతి శని భగవానుడు. అలానే 2వ స్థానం ధన, కుటుంబ, వాక్కు స్థానమైన 2వ స్థానానికి అధిపతి కూడా శని భగవానుడే. ఈ 1-2 స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నారు. 3వ స్థానంలో ఉపచయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఖచ్చితంగా శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని ఎండ్ అయిపోయి తృతీయంలో విక్రమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం అనేది కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి సరైన క్రమశిక్షణతోటి, హార్డ్ వర్క్ తోటి మాత్రమే ఏదైనా సాధించుకోగలుగుతారు మకర రాశి వాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది రీసెంట్ వీడియోస్లో ఏమంటే ఏలినాటి శని అన్నారు, అది వెళ్ళిపోయింది, అయినా కానీ మా జీవితాలు మారలేదు ఇలా అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు ఏంటి?
ఏలినాటి శని, గోచారం ఇవన్నీ కూడా కేవలం 30% మాత్రమే. మిగిలిన 70% అసలు మీ జాతకంలో జరిగే దశ అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అసలు మీకు జరుగుతున్న దశ అనేది ఫేవరబుల్గా ఉందా లేదా, దశానాథుడు బాగున్నాడా, జరుగుతున్న అంతర్దశలు బాగున్నాయా లేదా అనేది ఒకసారి సరి చూసుకోండి. దీనికి సంబంధించి మన makaratv.in వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారనుకోండి, అక్కడ ఆటోమేటిక్గా మీ చార్ట్స్ వస్తాయి, జరిగే దశలు ఇవన్నీ వస్తాయి. వీటితో పాటుగా మీరు ఒక క్వశ్చన్ని ఫ్రీగా అడగొచ్చు. ఏది సమస్య అయినా సరే అది మీకు మీ చార్ట్స్ మొత్తాన్ని అనలైసిస్ చేసి ఏ ద్వారా మీకు ఆన్సర్ అనేది ఇస్తుంది. సో ఒక్కసారి makaratv.in వెబ్సైట్ని చూడండి, సరిపోతుంది. తర్వాత ఇక్కడ శని భగవానుడు తృతీయంలో సంచారం చేయడం మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలనే తీస్తుంది. కాకపోతే 3 అనేది విక్రమస్థానం. ఇక్కడ పట్టుదల, విజయం వీటితో పాటుగా 3 అనేది డిసిప్లైన్, వీటిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణతోటి సరైన లైఫ్ స్టైల్, ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఇక్కడ శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కదా, ఈ సంచారం మాత్రం మకర రాశి వారికి చాలా వరకు యోగిస్తుంది. ఈ టైంలో మకర రాశి వారిలో చాలామంది ఎవరైతే గత కొంతకాలంగా అనేక సమస్యలతోటి సతమవుతూ ఒక క్లారిటీ లేకుండా అసలు ఏం చేయాలి, ఏం చేయగలం, అసలు మన వల్ల ఏదైనా అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఒక క్లారిటీ మిస్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, శని భగవానుడు రేవతిలో ముఖ్యంగా డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తున్న టైంలో ఇటువంటి విషయాల్లో మంచి క్లారిటీ రావడము, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానికి సంబంధించి సరైన గైడెన్స్ దొరకడము, ఇలా జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ ఇది ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, ఎటువంటి వాటిలో చూసుకున్నా కూడా ఒక క్లారిటీ అనేది లభించడము, పెద్దవాళ్ళ దగ్గర నుండి ఒక గైడెన్స్ లభించే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ గురువుగారి యొక్క సంచారం కూడా చాలా వరకు యోగించబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా జూన్ జూలై మధ్య కాలంలో మాత్రం చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు గోచార రీత్యా అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మకర రాశిలో చాలామంది ఇక్కడ అబ్రాడ్లో ఉంటూ ఏమంటే మాకు జాబులు రావట్లేదు, సరైన స్థిరత్వం రావట్లేదు, ఇప్పుడు మాకు జాబ్ రాకపోతే కనుక మరలా మేము ఇండియా వచ్చేసేయాలని చెప్పి ఇలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా శని భగవానుడు తృతీయంలో సంచారం చేస్తూ రేవతిలో సంచారం చేయడం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఈ టైంలో మంచి ఉద్యోగం రావడానికి కావచ్చు, అక్కడ గ్రీన్ కార్డు లేదంటే పిఆర్కి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైతే అప్లికేషన్స్ ఏమైనా పెట్టుకుంటే ఆ ప్రాసెస్కి సంబంధించి చాలా సులభతరం అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే తర్వాత మనకి సహజంగా రేవతి నక్షత్రం అనేది బుధగ్రహానికి సంబంధించిన నక్షత్రం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ బుధుడు అంటే మనకి కమ్యూనికేషను, అనలిటికల్స్, మ్యాథమెటిక్స్, బిజినెస్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఒకటి బుధ నక్షత్రం అనేది శని బుధుడు ఇద్దరు కూడా మిత్రులే. కాబట్టి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది చాలా వరకు యోగిస్తుంది. ముఖ్యంగా ఈ టైంలో కనుక మీరు మాట తీరుకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, చేతి వృత్తిదారుల వారికి కావచ్చు, అంటే తాపీ మేస్త్రి వాళ్ళు, వడ్రంగి పని వాళ్ళు, పెయింటింగ్ వాళ్ళు, ఆర్టిస్టులు, వీళ్ళందరికీ కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కోసారి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తుంటే రేవతి అనేది మరలా గండాంతర నక్షత్రం కూడా అవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ టైంలో మాట తీరు సరిగ్గా లేకపోతే, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సరిగ్గా లేకపోతే, కొన్ని విషయాల్లో ఏం చెప్పుకోవాలి అంటే తప్పుగా అర్థం చేసుకుని, అంటే మీరు ఏదో ఒక మాట మాట్లాడతారు, బట్ మీ ఇంటెన్షన్ కరెక్టే అవ్వచ్చు, మంచిదే అవ్వచ్చు, కాకపోతే మీరు మాట్లాడిన విధానం సరైనది కాకపోవడం వలన ఎదుటి వాళ్ళు దాన్ని ఏంటి నువ్వు ఇలా అన్నావు అని చెప్పేసి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడము, అక్కడ నుండి చిన్న ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ తోబుట్టువులతోటి కావచ్చు, లేదంటే మీ నైబర్స్ తోటి కావచ్చు, లేదంటే ఆఫీస్లో అయితే మీ సహోద్యోగులతోటి కావచ్చు, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త, మాట తీరు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇక్కడ మనకి ఈ రేవతి నక్షత్రం అనేది కొన్ని సందర్భాల్లో దంత సమస్యలు ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పుష్యునుడికి సంబంధించి ఒక కథ ఉంది, మనకి దక్ష యజ్ఞానికి సంబంధించిన ఒక కథ ఉంది. సో దాని ప్రకారం తీసుకుంటే ఈ టైంలో మకర రాశి వారిలో దంత సమస్యలు అంటే పళ్ళు, చిగురు నొప్పి కావచ్చు, పుచ్చు పన్ను కావచ్చు, లేదు అంటే కనుక ఏదైనా చిన్న దెబ్బలు లాంటివి తగలడం కావచ్చు, దానివల్ల దవడ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఆహారం తీసుకునే టైంలో, ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళైతే కొంచెం జాగ్రత్త. అలానే ఇంకొకటి ఏంటంటే కరెంటు పని చేసేవాళ్ళు చాలామంది ఏంటంటే ఆ పళ్ళతోటి కరెంటు వైర్లు లాగడం ఇలాంటివి చేస్తుంటారు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా చిన్న సమస్యలు, పంటికి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మకర రాశి వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా ఈ పనులు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్త. తర్వాత ఇక్కడ శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది ఆధ్యాత్మిక ప్రయాణాలకు చాలా మంచిది. అంటే మీరు ఎప్పటి నుంచి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలనుకుంటున్నారు, ఇటువంటి విషయాల్లో ఈ టైంలో చాలా మంచి ఫేవరబుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కోరుకున్న ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటి, ఇక్కడ మనం రేవతి నక్షత్రానికి సంబంధించి కోడింగ్, ఎనలిటికల్ స్కిల్స్, బిజినెస్ ఇలాంటివి చెప్పుకున్నాం కదా. కాబట్టి తృతీయంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఇలాంటి విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, లేదు అంటే కనుక ఈ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు అంటే కనుక ఈ మీడియేషన్ వర్క్స్ చేసేవాళ్ళు, ఆ బిజినెసెస్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా వరకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత చేతి వృత్తిదారుల వాళ్ళందరికీ కూడా ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మంచి ఎనలిటికల్ స్కిల్స్ అనేవి ఉంటాయి. ఏ సమస్య అయినా సరే వాటిని ఎలా సాల్వ్ చేయాలనే దగ్గర నుండి ఏ విషయమైనా సరే, అంటే ఇప్పుడు బిజినెస్లో అనుకోండి, మనం ఏం చేస్తే బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లేదు జాబ్లో ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఎలా మాట్లాడితే ఏం చేస్తే మనం ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వగలుగుతాము, వాటిలో సెలెక్ట్ అవ్వగలుగుతాం అనే దానికి సంబంధించి మాత్రం ఈ టైంలో మంచి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కమ్యూనికేషన్ కొంచెం జాగ్రత్త, అదొక్కటి మీరు జాగ్రత్త చూసుకుని మిగిలిన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. నిరుద్యోగులకి ఈ టైంలో మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత తృతీయంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది కొన్ని సందర్భాల్లో యాంగ్జైటీస్ని కూడా ఇస్తూ ఉంటుంది. మనం అన్నీ పాజిటివ్గానే చెప్పుకోవడానికి ఏం లేదు, కొన్ని విషయాలు నెగిటివ్గా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఏదైనా పని చేయాలి అనుకుంటే చేద్దామా వద్దా, మన వల్ల అవుతుందా లేదా అన్న యాంగ్జైటీస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్, అంటే నేను చేయలేనేమో, నా వల్ల అవ్వదేమో అన్న ఇదిని ఇస్తూ ఉంటుంది. దాన్ని కాస్త ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాలు చదువుకోండి, సరిపోతుంది. ఒక్కోసారి ఏంటంటే వర్క్ పరంగా ఇది ఎక్కడ ఇబ్బంది పట్టదు, ఇంటర్వ్యూలో సూపర్గా ఇది చేయగలుగుతారు, ప్రజెంట్ చేయగలుగుతారు, అన్నింటిలోనూ బాగుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటుంది. నా లైఫ్ ఇంతేనా, ఎప్పుడు కష్టాలేనా, ఎప్పుడు ఇబ్బందులైనా, ఇటువంటి ఫీలింగ్ ఇచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రాల వేళల్లో, రాత్రి వేళల్లో ఇలాంటిది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి నిద్రపోదామంటే అప్పుడు దాకా హ్యాపీగా ఉంటాము, అన్నీ చూసుకుంటాము, ఫ్రెండ్స్తో వెళ్ళొస్తాము, అన్నీ బాగానే ఉంటాయి. నిద్రపోయే టైంకి కాస్త కళ్ళు మూసుకోగానే ఇవన్నీ బయటకు వస్తుంటాయి అన్నమాట. ఇలా మీకు ఉంటుంటే, ఎందుకంటే శని భగవానుడు మరలా మీకు 12వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా మకర రాశి వారికి. సో నిద్ర సమస్యలు కావచ్చు, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, నైట్ ఏంటంటే ఇలాంటి టెన్షన్ ఏదో ఒకటి, ఏంట్రా బాబు లైఫ్ ఏదో వెళ్తుంది, రోజు గడిచిపోతుంది తప్ప లైఫ్లో సరైన గ్రోత్ లేదు, ఏంటన్నా బాధ, ఈ టెన్షన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదువుకోండి. మీరు ఎంత చదువుకుంటే అంత మంచిది. లేదు అంటే హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు, శివాలయాలకు ఎక్కువ వెళ్తూ ఉండవచ్చు. అలానే శని భగవానుడికి సంబంధించి ఏంటి అంటే వాకింగ్, ముఖ్యంగా బేర్ ఫుట్ తోటి, అంటే చెప్పులు కానీ ఏమీ వేసుకోకుండా వాకింగ్ కావచ్చు. లేదు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, కాస్త చెప్పులు ఇలాంటివి ఏదైనా వేసుకుని, అంటే డిపెండ్స్ మీరు చేయగలరా లేదా అన్న దాన్ని బట్టి చూసుకోండి. కాస్త రోజు ఒక 30 నిమిషాలు 40 నిమిషాల వాకింగ్ కావచ్చు. లేదు అంటే శని భగవానుడు శ్వాసకారకుడు అనమాట. కాబట్టి ప్రతిరోజు ప్రాణాయామం, రోజు పొద్దున్న ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేయడం లాంటివి ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఇది కేవలం మకర రాశి వారికనే కాదు, మీలో ఎవరికైనా సరే శని మహాదశలు జరుగుతున్నాయి, శని యొక్క అంతర్దశలు జరుగుతున్నాయి, ఇలా ఎవరైనా సరే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ దశల్లో ఉన్న వాళ్ళకి, లేదంటే శని భగవానుడు మీకు లగ్నాధిపతి అయ్యారు, అంటే మకర కుంభ లగ్నాలకు అధిపతి అయ్యారు, లేదంటే తృతీయంలో శని భగవానుడు ఉన్నారు, ఇలా ఇటువంటి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయి, లేదంటే జాతకంలో శని భగవానుడు కాస్త వీక్గా ఉన్నారు, ఇలా ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రాణాయామాలు, మెడిటేషన్స్, ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా శని భగవానుడు యోగిస్తారు. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ, బాధ్యత వీటికి కారకత్వం ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటివి కనుక మీ లైఫ్ ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా మంచి సక్సెస్ని చూసే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు కాలభైరవశకం, హనుమాన్ చాలీసా ఇలాంటివి పారాయణ చేసుకోండి. ఏ రాశి వారైనా సరే, కేవలం మకర రాశి వారైనా కాదు, ఈ వీడియో వేరే రాశి వాళ్ళు చూస్తున్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు అంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు వీళ్ళని ఇండికేట్ చేస్తుంటారు, అంగబాకిల్లో ఉన్న వాళ్ళని వీళ్ళని కూడా ఇండికేట్ చేస్తుంటారు. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సంస్థలో ఉన్నారనుకోండి, ఆ సంస్థలో మీకన్నా వయసులో చిన్నవాళ్ళు, లేదంటే మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆఫీస్ బాయ్ ఎవరో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడము. ఎందుకంటే కార్మికులు, కర్షకులు వీళ్ళందరికీ కూడా శని భగవానుడి కారకత్వం అన్నమాట. కాబట్టి మీరు టీం లీడర్ అయినప్పుడు మీ టీంలో ఉన్న వాళ్ళతోటి మాట్లాడే విధానం కావచ్చు, అంటే ఈగో అనేది ప్రదర్శించకూడదు. నేను టీం లీడర్ని, నువ్వెంత, నేను మేనేజర్ని, నీ స్థాయి అంత, ఇటువంటిది వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బేసేస్తుంది. అది ఉద్యోగమైనా ఏదైనా సరే, ఈవెన్ వ్యాపారమైనా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలానే కొంతమందిని చూస్తూ ఉంటే అసలు వయసులో పెద్దవాళ్ళకి రెస్పెక్టే ఇవ్వరు.
తాతలు కావచ్చు, లేదంటే ఆ వయసు ఉన్న వాళ్ళు కావచ్చు, రోడ్డు మీద ఎవరో కనిపిస్తారో ఆడు ముసలోడనో ఏదో ఒకటి ఇట్లా అనుకున్న మాటలు వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మీ మాటలతోటి మానసికంగా ఇబ్బంది పెట్టడం కావచ్చు, వాళ్ళకి సరైన రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కావచ్చు. ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు చూసుకునో, అధికారం చూసుకునో, హోదా చూసుకునో, కాస్త యాటిట్యూడ్, బలుపు ఇలాంటివి చూపిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఏలినాట్యం జరుగుతున్నా జరగకపోయినా సినిమా భగవానుడు ఎక్కడ సంచారం చేసినా కూడా అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే సినిమా భగవానుడు అంటే కర్మకారకుడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, వయసులో పెద్దవాళ్ళకి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వడం, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి వాళ్ళతో మాట్లాడే విధానం రెస్పెక్ట్ఫుల్గా ఉండడము. అలానే మీరు ఏదైనా సంస్థలో పనిచేసినప్పుడు, వ్యాపారాలు చేసినప్పుడు మీకన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళని, వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళతోటి మాట్లాడే విధానం ఎక్కడ కూడా ఈగో, యారోగెన్స్ అనేవి చూపించకండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ ఇంకా చాలామంది అలాంటివి చేస్తూనే ఉంటున్నారు. అందుకని చెప్తున్నాను, ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి బుధుడు వ్యాపార కారకుడు, వీటితో పాటుగా కోడింగ్, అనాలిసిస్ వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ టైంలో మకర రాశి వాళ్ళకి ఏంటి అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో వచ్చే సమస్యలు, ఎప్పటి నుంచో ఏదో సమస్య మనల్ని ఇబ్బంది పెడుతుంది, అది సంతానానికి సంబంధించి కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, అంటే మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కెరీర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఖచ్చితంగా ఈ టైంలో ఒక క్లారిటీ తీసుకోవడము, ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ టైంలో అలాంటి సపోర్ట్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత శని భగవానుడు ఇక్కడ మనకి మీనరాశిలో సంచారం చేస్తూ వృషభ రాశిని ఆస్పెక్ట్ చేస్తారు. అంటే ఇది మకర రాశి వారికి ఏమవుతుంది, 5వ స్థానం అవుతుంది. 5వ స్థానం ఏం తెలియజేస్తుంది, 5 అంటే సంతాన స్థానము, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది, క్రియేటివిటీని తెలియజేస్తూ ఉంటుంది. సో ఈ స్థానాన్ని శని భగవానుడు ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సంతానపరమైన విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైంలో సంతానం కలగడానికి కావచ్చు, లేదంటే అసలు ఎందుకు సంతానం డిలే అవుతుంది, ఏ కారణం వల్ల అవుతుంది, మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివి చెకప్లు చేయించుకోవాలన్న తలంపులు కావచ్చు, లేదు ఆల్రెడీ మనకు తెలుసు దానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే తెలుసు కూడా, అంటే నేను కొన్ని చార్ట్స్ చూశాను, వాళ్ళకి ఆల్రెడీ సంతాన సమస్యలు ఉన్నాయని తెలుసు, ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందని తెలుసు, అయినా కూడా వాళ్ళు ఏంటంటే లేదు నాకు న్యాచురల్గానే అవ్వాలి ఇలా అని చెప్పేసి పట్టుకుని కూర్చుంటారు. వయసు పెరిగిపోతూ ఉంటుంది, సంవత్సరాలు గడిచిపోతాయి, అయినా కానీ మనసు మార్చుకోరు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ టైంలో కాస్త మనసు మార్చుకోవడం, సరే లేదు ఇంకా వయసు ఎక్కువైపోతుంది, ఖచ్చితంగా సంతానం కావాలి కాబట్టి అసలు అదేంటో చూద్దాం, ఇక్కడ తీసుకుంటారనే దానికన్నా అసలు ఆ మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి, అది మనం ఎంతవరకు బేర్ చేయగలం, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నాలు, అటువంటి ఆలోచనలు ఈ టైంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండవది ఏంటి అంటే కొంతమంది ఉంటారు, ఎంతసేపు మేము చెప్పినట్టుగానే పిల్లలు ఉండాలి, వాడికి ఏం సంబంధం లేదు, వాడికి అసలు ఏం తెలియదు అన్న ఇద్దు ఉంటారనమాట. తద్వారా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో చిన్న గ్యాప్ రావడం కావచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే సరే అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారు, ఒకసారి మాట విందామన్న ఆలోచన ఇటు పేరెంట్స్కి ఉంటుంది. అలానే సంతానానికి సంబంధించి ఈ టైంలో ఏంటి అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫైనాన్షియల్ సేఫ్టీ కోసమనో, లేదంటే ఇట్లాంటివి ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తుంటే అవి కూడా చాలా వరకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండోది 5 అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ గత కొంతకాలంగా ప్రేమికుల మధ్య చిన్న మనస్పర్ధలు ఉండి, ఎంతసేపు ఎలా ఉంటుందంటే నా తప్పు కాదు, వాళ్ళే వచ్చి నాకు సారీ చెప్పాలి, నేను తప్పు చేయలేదు, వాళ్ళే ఏదో తప్పు చేశారు కాబట్టి వాళ్ళే వచ్చి సారీ చెప్పాలని కాస్త ముండి పట్టుదలతో కూర్చున్న వాళ్ళు ఈ టైంలో సరే ఇలాంటివన్నీ కామను, సో మనమే ఎందుకు ఒక ముందు అడుగు వేయకూడదు, మనమే సారీ చెప్దామన్న మనస్తత్వం అనేది ఈ టైంలో అలవాటు అవుతుంది. కాస్త ప్రేమికుల మధ్య పెడబాటు అనేవి ఏదైతే చిన్న మనస్పర్ధలు ఉన్నాయో అవి చాలా వరకు సార్ట్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేవలం ప్రేమికులనే కాదు, భార్యాభర్తల మధ్య కూడా చిన్న మనస్పర్ధలు ఇలాంటివి ఉంటే అవి ఈ టైంలో చాలా వరకు సార్ట్అవుట్ అవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. కాస్త మరలా తిరిగి కలుసుకోవడము, మాట్లాడడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేయడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే 5 అనేది ఇక్కడ మనకి క్రియేటివిటీ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. మనం ఎలాగో చెప్పుకున్నాం, అసలు రేవతి నక్షత్రం అనేది ఎనలిటికల్ స్కిల్స్ వీటిని ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ టైంలో క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి, మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు అనేవి చెప్పుకోవాలి. అంటే మూవీ ఆర్టిస్టులు కావచ్చు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళు ఎవరికైనా సరే ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా జూన్ నుండి గురువు గోచారం కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎందుకంటే ఆయన సప్తమంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఎవరొకరి దగ్గర నుండి ఏదైనా బెనిఫిట్స్ రావడం ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జూన్ తర్వాత నుండి అటు శని భగవానుడు, ఇటు గురువు గారి గోచారం రెండు బాగా యోగిస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో మకర రాశిలోని కళాకారులకి, క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి
ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 5 అనేది స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా ఇక్కడ శని భగవానుడు ద్వితీయాధిపతి అవుతూ పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మంచి ఈ టైంలో ఏంటంటే ఇందులో పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయేమో, ఈ ఫండ్లో పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయేమో అని చెప్పేసి మీరు ఏదైతే అనాలిసిస్ చేస్తారో అది మీకు లాంగ్ టర్మ్లో చాలా మంచి ప్రాఫిట్స్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయని వాళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఒక మార్గంలో మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా, సిప్లో పెడతారా, ఇంకోటి పెడతారా అనేది కాస్త సరి చూసుకుని పెట్టుకోండి. ఖచ్చితంగా బెనిఫిట్స్ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇక్కడ శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నారంటే మనం పర్టికులర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలో కోర్సులకు సంబంధించి అంటే విద్యార్థులు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నేను ఏదైనా కోర్స్ నేర్చుకుంటే స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటే నాకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ టైంలో కొత్తగా ఏదైనా కోర్సు నేర్చుకోవడానికి, మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వాటిని ఈజీగా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నారంటే అటువంటి స్కిల్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి కొత్తగా ఏదైనా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కొత్తగా ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. లాంగ్వేజ్ అవ్వచ్చు, ఏదైనా సరే అది మీకు ఉపయోగపడుతుంది అనుకున్నది ఏదైనా సరే నేర్చుకునే ప్రయత్నం చేయండి. అది చాలా మంచి సక్సెస్నిచ్చే అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, జర్నలిస్టులు కావచ్చు, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, బీపీఓ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. కెరీర్లో మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ శని భగవానుడు రేవతిలో సంచారం అనేది ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రాపర్టీస్ కావచ్చు, లేదంటే గోల్డ్ కావచ్చు, ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాంటివి తీసుకునే ప్రయత్నాలు చేయండి. చాలా వరకు యోగిస్తుంది. స్పెక్యులేషన్ కంటే అంటే ఇంట్రాడే ట్రేడింగ్ వీటికంటే కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా కలిసి వస్తే అది మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సిప్ ఇలాంటివి కావచ్చు, లేదంటే ప్రాపర్టీస్ కావచ్చు, ఈ వీటిలో బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి. అలానే వ్యాపారస్తులు కూడా ఎవరైనా సరే ఈ టైంలో బిజినెస్ని ఎక్స్పెండ్ చేయాలి అనుకుంటే షార్ట్ టర్మ్ అంటే ఒక 3 నెలల్లో నాకు బిజినెస్ గ్రోత్ అయిపోవాలి, డబుల్ అయిపోవాలి, త్రిబుల్ అయిపోవాలి, లేదంటే 6 నెలల్లో అయిపోవాలి, ఇలాంటివి మాత్రం పెట్టుకోవద్దు. ఏం చేసినా కూడా లాంగ్ టర్మ్కి ఫోకస్ చేయండి. ఒక 4 ఏళ్ళకు, ఒక 5 ఏళ్ళకు, ఇప్పుడు నేను ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెడుతున్నాను, ఇన్నేళ్ళలో నాకు అది రిటర్న్ రావాలి, ఇంత రిటర్న్ రావాలి, ఏదైనా లాంగ్ టర్మ్ తీసుకుంటే తప్ప షార్ట్ టర్మ్ తోటి మీరు చేసే ప్రయత్నాలు మాత్రం బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలు ఇలాంటి విషయాల్లోనే నష్టాలను చవి చూసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది సరి చూసుకోండి. తర్వాత ఆర్థికపరమైన విషయాల పరంగా చూసుకుంటే ఈ టైం అనేది చాలా వరకు కలిసి వస్తుంది. ముఖ్యంగా పాత బకాయిలు, పాత అప్పులను తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా సంపాదించేసి ఇట్లానే కంటే కూడా ముందుగా అప్పుల్ని తీర్చుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఖచ్చితంగా అప్పుల్ని తీర్చుకునే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. పాత అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ టైంలో తిరిగి రావడానికి అంటే ముందు బకాయిలు ఇవన్నీ వసూలు అవ్వడానికి కూడా చాలా వరకు పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి బుధుడు 6, 9 స్థానాలకు అధిపతి అవుతూ రేవతి అనేది బుధ నక్షత్రం అయింది కాబట్టి శని భగవానుడు బుధ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వరకు మీరు ఒక ఉద్యోగమే చేస్తున్నారు, సైడ్ ఇన్కమ్ కోసం ఇంకేదైనా ఉద్యోగం రావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్ రావచ్చు, ఇట్లాంటి ఏదో ఒక విధంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి యాడ్ అయ్యే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటి ఇన్కమ్ సోర్సెస్ అనేవి యాడ్ అవడం ద్వారా అప్పులు తీర్చుకోవడము ఇలాంటివి చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత మనం కుటుంబం, ఫ్యామిలీ లైఫ్ వీటి గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, కాస్త కొంతకాలంగా పెడబాటుకుంటున్న వాళ్ళు కలిసే అవకాశాలు ఉన్నాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. అదే టైంలో మీ మాట తీరు జాగ్రత్తగా ఉండాలి, యారోగెన్సీ చూపించొద్దని కూడా చెప్పుకున్నాం. కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల, ముఖ్యంగా యారోగెంట్గా మాట్లాడడం వలన ఈ టైంలో కలవడమే కాదు కొన్ని సందర్భాల్లో విడిపోయే అవకాశాలు, అటువంటి విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో మాత్రం మకర రాశి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. రెండవది సంతానానికి సంబంధించిన విషయాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపాన్ని ప్రదర్శించడము, సంతానం మీద లోయనపోని కోపం, నేను చెప్పినట్టుగా నువ్వు వినట్లేదు, ఎంతసేపు ఫోన్లు అది ఇది అని చెప్పేసి విపరీతంగా తిట్టేయడం, ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. తద్వారా మరలా పిల్లల మధ్య కావచ్చు, పేరెంట్స్ మధ్య కావచ్చు చిన్న గ్యాప్స్ అనేవి క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత కోపాన్ని తగ్గించుకొని మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత తోబుట్టువులతోటి చాలా వరకు బాగానే ఉంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం ఫైనాన్షియల్గా అంటే చిన్న అప్పులు ఇలాంటివి ఏదో ఒక విధంగా అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెల్లో ఇలా కాస్త సిబ్లింగ్స్ మధ్యలో చిన్న భేదాభిప్రాయాలు ఆర్థిక పరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆస్తి వాటాలు వాటి దగ్గర రావచ్చు. ఇలా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటివి రావచ్చు. కాబట్టి ఫైనాన్షియల్గా మాత్రం కొంచెం సరి చూసుకోండి. ముఖ్యంగా ఫైనాన్షియల్ ద్వారానే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తోబుట్టువుల మధ్యలో.
ఇదొకటి తప్ప మిగిలిన విషయాల్లో చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. తర్వాత శని భగవానుడు ఇక్కడ మనకి భాగ్యాన్ని కూడా యాస్పెక్ట్ చేస్తారు 9వ దృష్టితోటి. కాబట్టి ఫాదర్ తోటి సంబంధాలు కావచ్చు, ఫాదర్తో రిలేషన్ కావచ్చు, ఇవన్నీ కాస్త సర్దుమణుగుతాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ మిత్రస్థానం అవుతుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. అలానే గత కొంతకాలంగా ఏదైనా విషయం వలన పేరెంట్స్ తోటి కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ తోటి కావచ్చు, దూరంగా ఉంటున్న వాళ్ళు తిరిగి కలవడము, వాళ్ళతో తిరిగి మంచి సఖ్యత, మంచి బంధత్వం ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో ఫాదర్ హెల్త్కి సంబంధించి కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి, దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ టైం కలిసి వస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయడము, తీర్థయాత్రలకి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కావచ్చు, లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు, ఫ్యామిలీ అంతా కలిసి ఉండే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి. ఏదైనా మీ ఆరోగ్యన్సీ మాట తీరు వలన ఇబ్బంది అండి, విపరీతమైన మొండితనము, నేను చేసేదే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్ అన్న మెంటాలిటీనే మకర రాశిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటి మీరు సరి చూసుకున్నారంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా గోచారం అనేది చాలా బాగా యోగిస్తుంది. అలానే శని భగవానుడు ఇక్కడ మనకి 12వ స్థానాన్ని కూడా యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు. 12 అంటే ఖర్చులు, వీటిని తెలియజేస్తూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, ఆధ్యాత్మిక భక్తి వీటిని తెలియజేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంటైర్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో, శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది విదేశీ ప్రయాణాలకి, అంటే అక్కడ జర్నీస్కి సంబంధించి ఉద్యోగం కోసం, చదువు కోసం, లేదంటే ఏదో సరదాగా వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. స్పిరిచువల్ జర్నీస్కి బాగా కలిసి వస్తుంది. దేవాలయాలకు వెళ్ళడము, లేదంటే స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి, స్పిరిచువల్ ప్రాక్టీసెస్కి సంబంధించి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఖర్చులు అంటే ఒకటి అప్పులను తీర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే వృధా ఖర్చులు, ఏదో ఫ్రెండ్స్తో కలిసి దగ్గర ప్రయాణాలు చేయడము, జర్నీస్, పార్టీస్ ఇలాంటి విషయాల్లో అనవసరంగా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటే ఇదొకటి సరి చూసుకోండి. తర్వాత నిద్రలేమి సమస్యలు ఏమన్నా పెరిగే అవకాశాలు కొంతమేర ఇండికేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల జాగ్రత్త. ఏదో ఒక విషయం అంటే ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, నైట్ అయ్యేసరికి ఏదో స్ట్రెస్ ఉంటుంది, ఏదో తెలియని దిగులు, భయము, టెన్షన్ ఉంటూ ఉంటాయి. తద్వారా సరిగ్గా నిద్ర పట్టదు, 2 అయిపోద్ది, 3 అయిపోద్ది, ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ టైంలో అలాంటి విషయంలో ఒక రికగ్నైజేషన్ అనేది వస్తుంది. ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను, ఆలోచించాల్సిన అవసరం ఏంటి అనేది వస్తుంది. కానీ అయినా కానీ మనం ఇదవ్వం, ఖచ్చితంగా అది ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కంట్రోల్ చేసుకునే ప్రయత్నం, ముఖ్యంగా ప్రాణాయామం చేసినట్లయితే ఇవి చాలా వరకు సార్ట్ అవుట్ అవుతాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా వరకు యోగదాయకంగా ఉంది. ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ లభిస్తుంది. కొత్తగా ఏదైనా ప్రాజెక్టులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుని అమ్మో చేస్తేమో అవుతుందేమో అన్న టెన్షన్ తోటి ఉన్న వాళ్ళకి ఈ టైంలో ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి సపోర్టు, సక్సెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త, ముఖ్యంగా మాట తీరు విషయంలో చాలా జాగ్రత్త. ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. జయం అనేది ఉంటుంది. మొన్నటి వరకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. వాస్తవంగా అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రేవతి అనేది నైదన తారవుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. ఈ టైంలో థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివి కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్త. అయితే మనం మిగిలిన విషయాల్లో చూసామనుకోండి, ఈ టైంలో గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ లభించడము, గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీలు ఇలాంటివి పొందే అవకాశాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకైతే ఈ టైంలో కాస్త ఉన్నత పదవులు కావచ్చు, లేదు అంటే కనుక ఈ నామినేటెడ్ పోస్టులు ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే స్వయం కృషితోటి, ముఖ్యంగా తెలివితేటలతోటి సంపదను సృష్టించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ టైంలో కెరీర్లో మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా కాస్త మంచిగా బెనిఫిట్స్ పొందుతారు. ఎంతైనా సరే కాస్త ఈగో తగ్గించుకోండి. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రేవతి అనేది నైదంతార అవుతుంది కాబట్టి యారోగెన్సీ, ఈగో వలన ఇష్యూస్ని ఎక్కువగా ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. వచ్చిన ఆపర్చునిటీస్ని మిస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నా స్థాయికి తగ్గ ఉద్యోగం కాదు, నా స్థాయికి తగ్గ పర్సన్ కాదు, మన స్థాయి ఇంకెంతో అన్న ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ తోటి వచ్చిన ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవచ్చు. అది వివాహమైన అంతే, ఉద్యోగమైన అంతే, ఫైనాన్షియల్గా ఏదైనా అంతే. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త. ప్రతిరోజు కూడా ఇక్కడ మీరు ఆదిత్య హృదయ స్తోత్రాలు, కాలభైరవాష్టకం లాంటివి పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత శ్రవణ నక్షత్రం 4 పాదాలు కూడా మనకి మకర రాశిలోనే ఉంటాయి. వీరికి ఈ టైంలో ఏదైతే ఏలినాడు శని వల్ల కోల్పోయిన ప్రశాంతత కావచ్చు, లేదంటే ఒక విధంగా చూసుకుంటే ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు, లేదంటే పోయిన పేరు కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మంచిగా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. అలానే విదేశీ ప్రయాణాలు కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు చాలా వరకు కలిసి వస్తాయని చెప్పుకోవాలి.
అలానే అటువంటి వాటి ద్వారా కూడా లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. అలానే కెరీర్లో ఒక మంచి నిలకడైన ఉద్యోగం కావచ్చు, లేదంటే కెరీర్లో ఒక స్టెబిలిటీ అనేది లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త ఆర్థికపరమైన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలను చూపిస్తూ ఉంది. ఇదొకటి కొంత జాగ్రత్తగా చూసుకోండి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, శ్రవణ నక్షత్రం వారికి రేవతి అనేది సాధన తారవుతుంది. ఇది కార్యజయాన్ని ఇస్తుంది, అన్ని విధాల యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఆరోగ్యము, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించండి, సరిపోతుంది. మీరు ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన కావచ్చు, కాలభైరవ అష్టకాలు ఇలాంటివి పారాయణ చేసుకోండి. తర్వాత ధనిష్ట నక్షత్రం 1-2 పాదాలు మనకి మకర రాశిలో ఉంటాయి. వీరికి శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్తార అవుతుంది. ప్రత్యక్తార అంటే ఏం లేదు, కాస్త ఇబ్బందులను ఇస్తుంది, పనులు ఆటంకాలు ఆలస్యాలు ఇస్తుంది, అంతవరకే. అయితే శని భగవానుడు రేవతిలో సంచారం అనేది మరలా ఈ టైంలో కోర్టు కేసుల్లో కావచ్చు, లేదంటే ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా పెండింగ్లో పడిపోయిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. వివాదాలు పరిష్కారం దిశగా వెళ్తాయి. అలానే ఆస్తికి సంబంధించిన విషయాల్లో, లేదంటే తోబుట్టువులతోనో ఇలాంటి వాళ్ళతోనో ఆస్తి తగాదాలు ఇలాంటివి ఏమి ఉంటాయి, అవి చాలా వరకు సార్ట్అవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఓపికగా వినడం అనేది అలవాటు చేసుకోండి. అలానే ధైర్య సాహసాలతోటి ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. మీరు కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు చదువుకోవడం, కాలభైరవ అష్టకం లాంటివి చదువుకోవడం చేయండి, అన్ని విధాలు యోగదాయకంగా ఉంటుంది.